మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామమునకు మహిమ కలుగునుగాక. కుటుంబ బలిపీఠం అను ఈ మంచి అంశాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు నామం పేరిట శుభములు తెలియజేస్తున్నాం. వినుచున్న ప్రతి అంశము మీ కుటుంబాలకు ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువుని ప్రార్థిస్తున్నాం. కుటుంబ బలిపీఠం అను ఈ కార్యక్రమాన్ని ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి. మరిన్ని అంశాల కొరకు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. క్రీస్తు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. ఆత్మలను కాచావు ఆత్మ కాపరి, గొర్రెలను కాచేటి గొప్ప కాపరి. ఆత్మలను కాచావు ఆత్మ కాపరి, గొర్రెలను కాచేటి గొప్ప కాపరి. దారి ఏదో కానక తిరుగులాడుచుండగా మార్గమైతివి. దప్పిగొనిన నాకు జీవజలమునియా బండవైతివి. దప్పిగొనిన నాకు జీవజలమునియా బండవైతివి. ఆత్మలను కాచావు ఆత్మ కాపరి, గొర్రెలను కాచేటి గొప్ప కాపరి, గొప్ప కాపరి. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 47వ రోజు ఫిబ్రవరి 16వ తేదీ. అంశము దానిని నేను ప్రేమిస్తున్నానని చూపించుటకే దాని కాలు విరిచాను. నేను చావను సజీవుడనై యెహోవా క్రియను వివరించెదను. యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. కీర్తన 118వ అధ్యాయం 17-18 వచనములు. ఈ అంశము కొరకు కొంత వర్తమాన భాగాన్ని మనం చదివి విందాం. దేవుడు విశ్వాసం ద్వారా మోసే పస్కాను ఆచరించాడు. మోసే చేసినది విశ్వాసం ద్వారా. ఇప్పుడు ఇశ్రాయేలు నది వద్ద ఒక ఉచ్చులో పడినట్లు మనం కనుగొన్నాం. అప్పుడు దేవుడు తన శక్తిని పరిశుద్ధాత్మ వెలుగు ద్వారా మనమున్న చోటికి తీసుకుని వచ్చి ఆ ఉచ్చుగుండా వారిని తరలించి వారిని మరొక వైపుకు నెట్టినప్పుడు దేవుడు తన శక్తిని చూపించాడు. ఆయన కొన్నిసార్లు మనల్ని కూడా అలాగే చేస్తాడు. ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో చూపించేలా ఆయన మనల్ని కొద్దిగా అనారోగ్యానికి అనుమతిస్తాడు. నా పాత కాపరి కథ ఇలా ఉంది. ఒకసారి పాలస్తీనా ప్రాంతం గుండా ఒక మనిషి వెళ్తూ ఉన్నాడు. అతనికి గొర్రెల మంద ఉంది. అందులో ఒక గొర్రె కాలి ఎముక విరిగింది. అప్పుడు ఒకడు చెప్పాడు, హో, ఇది చాలా బాధాకరం అయ్యా, మీ గొర్రె కాలు విరిగిపోయిందనుకుంటాను. అందుకు ఆ కాపరి అన్నాడు, లేదు, నేనే దానిని విరిచాను. అప్పుడు అతడు ఆశ్చర్యపడి అన్నాడు, ఏమిటి, నువ్వు ఇంత క్రూరమైన వాడివా? నీ గొర్రె కాలి ఎముకను నువ్వే విరిచావా? అందుకు కాపరి సమాధానమిచ్చాడు, అవును, నేనే అలా చేశాను. ఎందుకంటే ఈ గొర్రె నా మాట వినిపించుకోవట్లేదు. కావున దాని కాలు విరిచి
దానిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ, దానిని ముద్దాడుతూ, ప్రత్యేక ఆహారం పెడుతూ నేను దానిని ఎంతగా ప్రేమిస్తున్నానో చూపించడానికి చేశాను. అలా చేస్తే అది నన్ను ప్రేమిస్తుంది. దాని కాలు మళ్ళీ బాగైన తర్వాత అది నన్ను ఎల్లప్పుడూ అనుసరిస్తుంది. కష్టాలలో పడకుండా నేను దానిని కాపాడగలను. దేవుడు కొన్నిసార్లు దానిని అలా చేస్తాడు. ఆయన ఒక దానిని మిమ్మల్ని కొట్టనిస్తాడు. దాని వలన ఆయన తన అధిక దయను, ఎక్కువ మంచితనం చూపిస్తాడు. తద్వారా మీరు ఆయనకు మరింత దగ్గరగా నడుచుకుంటారు. కాబట్టి బైబిల్ చెబుతుంది, దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకు సమస్తము సమకూడి జరుగును. కాబట్టి అది తప్పక మేలు జరగాలి. దేవుడు దానిని మేలుకై జరగనిచ్చాడు. ఆయన ఒక మంచి దేవుడు. ఆయన అద్భుతుడు. ఇప్పుడు మనం నిన్న రాత్రి వారి ప్రయాణం గుండా వారిని వెంబడించాం. అలాగే వారు ఆకలితో ఉన్నప్పుడు, ఇశ్రాయేలీయులు ఆకలితో ఉన్నప్పుడు దేవుడు వారికి పిట్టలను ఊది ఇచ్చాడు. వారు దాహంతో ఉన్నప్పుడు వారు బండరాయిని కొట్టగా ఆ రాయిలో నుండి నీరు బయలుదేరింది. దానిని మనము ఈ మరణించుచున్న నశించుచున్న లోకమునకు నేడు జీవజలముగా ఉందని యోహాను 3వ అధ్యాయము 16వ వచనంతో పోల్చాము. తరువాత వారు రోగులై ఉన్నప్పుడు దేవుడు స్వస్థతా వాగ్దానం చేశాడు. అది ఈ రోజున మన ప్రయాణానికి ఒక రూపమై ఉంది. వాగ్దాన దేశపు మార్గంలో మనము ప్రయాణం చేస్తున్నాం. వారు ఐగుప్తును విడిచి వెళ్ళిన తర్వాత వారు అరణ్యమును దాటారని మనము కనుగొన్నాము. వారు యాత్రికులుగా, పరదేశికులుగా ఉండి వారు ఒక వాగ్దాన దేశమునకు వెళ్ళుచున్నారు. వారు దానిని ఇంకా చేరుకోలేదు. వారు ఒక దేశం నుండి బయలుదేరి వచ్చి అరణ్యంలో ప్రయాణించుచున్నారు. ఇది ఈ రోజున మహిమకు వెళ్ళుచున్న సంఘమునకు ఒక అద్భుతమైన చిత్రరూపం. నిర్ణయం యొక్క ఫలితాలు అనే వర్తమాన భాగం నుంచి సేకరించబడిన మంచి అంశం. ప్రియ సోదరి సోదరులను, ప్రియ దేవుని బిడ్డలను, దేవుడు ఎల్లప్పుడూ ప్రేమమయుడై ఉన్నాడు. ఆయన యొక్క దయ, ఆయన యొక్క కనికరం ఎవరూ వర్ణించలేదు. నిజంగా ప్రియ సోదరులను, ఆయన ప్రేమించిన తన పిల్లలను ఎల్లప్పుడూ ఆయన శిక్షిస్తూ, ఆయన గద్దిస్తూ, ఆయన తన మార్గంలోనికి మలుచుకోవటానికి ఏదో ఒక శిక్షను మనపై రానిచ్చి, ఏదో ఒక విపత్తును మనపైకి రానిచ్చి, ఆయన మనలను తనపై తిప్పుకోవడానికి ఆయన ఎల్లప్పుడూ మన పట్ల ఎంతో బాధ్యత కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ఆయన మనల్ని ప్రేమిస్తే నిశ్చయంగా మనలను ఆయన శిక్షించవలసిన వాడై ఉన్నాడు. ఎందుకంటే వాక్యం చెప్తుంది కదా, బెత్తం వాడని వాడు తన కుమారునికి విరోధి అని. నిజంగా మన మేలు కోరే దేవుడు కాబట్టి మనం పాపంలో పడిపోకుండా, మనము నశించిపోకుండా, మనం మరణానికి వెళ్ళిపోకుండా ఆయన ఎల్లప్పుడూ మన పట్ల బాధ్యత కలిగిన ప్రేమతో మనలను శిక్షిస్తూ, గద్దిస్తూ, తన మార్గంలోనికి మళ్ళిస్తూ, ఎల్లప్పుడూ మనలను కునుకుక నిద్రపోక కాపాడుతూ ఉండే గొప్ప దేవుడు ఆయన. ప్రియ సోదరులారా, ఆయన ప్రేమను మనం అర్థం చేసుకుంటే నిశ్చయంగా ఈ లోకంలో ఎంతో వెలుగుమయమై మన జీవితాలు ఎంతో ఉజ్వలంగా ఆయనతో సాగటానికి, ఆయన ఎందు అతిశయించడానికి నిజంగా ఎంతగానో సహాయపడతాయి. ప్రియ సోదరులారా,
దేవుడు తనకంటూ ఒక మార్గాన్ని కలిగి ఉంటాడు ఎల్లప్పుడూ. అయితే మనం ఆయన మార్గంలోనికి వచ్చే వరకు ఆయన మనలను శిక్షిస్తూనే ఉంటాడు. ఆయన యొక్క సంకల్పాన్ని మనం అర్థం చేసుకున్న వారమైతే ఆయనతో ఎంతో ఆనందభరితమైన జీవితాన్ని మనం సాగిస్తూ ఉంటాం. ఏ లోటు తెలియకుండా ఆయనలో యథార్థంగా నిత్యం ఆయనలో సంతోషిస్తూ జీవిస్తూ ఉంటాం. అయితే అనేక మందికి అది తెలియక, దేవుని నుంచి పొందుకునే మార్గము తెలియక మరి లోకంలో సతమతమవుతూ ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ప్రియ సోదరులు, దేవుడు వాగ్దానం చేసిన ప్రతి ఒక్కటి కూడా మనం గెలుచుకోవాలి, మనం స్వతంత్రించుకోవాలి అని అంటే నిశ్చయముగా ఆయన ముందు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. ఆయన మనల్ని పరీక్షించినప్పుడు ఆయన గద్దింపును మనం తృణీకరించకుండా దానిని ప్రేమతో స్వీకరించి ఆయన పరీక్షలో మనం గెలిచినప్పుడు ఇంకా ఎన్నటికీ మనలను మనం ఊహించినంతగా ఆయన దీవిస్తాడు. ప్రతి ఒక్కరి జీవితంలో అదే జరిగింది. అబ్రహాం దగ్గర నుంచి బైబిల్లో ప్రతి భక్తుని జీవితంలో అదే జరిగింది. ప్రియ సోదరులారా, నిజంగా మనము ఆయన దారిలోకి మళ్ళే వరకు ఆయన ఏదో ఒక పరీక్ష ద్వారా శిక్షిస్తూనే ఉంటాడు. ఇక్కడ ప్రవక్త గారు చెప్పినట్టు ఆ గొర్రెల కాపరి తన మందలో ఒక గొర్రెకు కాలు ఎరగొట్టాడని అది వేరొకడు చూసి, అయ్యా మీ మందలో ఒక గొర్రెకు కాలు ఎముక ఇరిగిపోయిందని చెప్పినప్పుడు, అవును, అందుకు కాపరి అన్నాడు, లేదు, నేనే దానిని విరిచాను. అతడు ఆశ్చర్యపడి అన్నాడు, నువ్వు ఎంత క్రూరమైన వాడు, నీ గొర్రె కాలి ఎముకను నువ్వే విరిచావా? అందుకు కాపరి సమాధానమిచ్చాడు, అవును, నేనే అలా చేశాను. ఎందుకంటే ఈ గొర్రె నా మాట వినిపించుకోవట్లేదు. దానిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ, దానిని ముద్దాడుతూ, ప్రత్యేక ఆహారం పెడుతూ నేను దానిని ఎంతగా ప్రేమిస్తున్నానో చూపించడానికి చేశాను. అలా చేస్తే దాని కాలు మళ్ళీ బాగైన తర్వాత అది ఎల్లప్పుడూ నన్ను అనుసరిస్తూ ఉంటుంది, కష్టాలను పడకుండా. నిజంగా చూసారా ప్రియ సోదరులారా? సేమ్ అదే విధంగా దేవుడు మన పట్ల కూడా జరిగించేవాడై ఉన్నాడు. ఎందుకంటే దేవుడు ఆయన ప్రేమను మనం గుర్తించుకుంటాం. ఆయన మన పట్ల చూపుతున్న ఆ యొక్క వాత్సల్యత, ఆ దయ్యను మనం ఎన్నడూ లక్ష్యం చేయకుండా మనము వ్యర్థమైన విషయాల్లో వెళ్ళిపోతున్నప్పుడు, దారి తప్పి వంకరగా వెళ్ళిపోతున్నప్పుడు నిశ్చయంగా ఆయన మనలను కూడా శిక్షించి మనలను ఆయన భుజాలపై ఎక్కించుకుని మనలను ముద్దాడుతూ మనలను ప్రేమిస్తూ ఉన్నప్పుడు నిశ్చయంగా ఆయన వైపు మనం చూస్తూ ఆయన ప్రేమను లక్ష్యం చేస్తూ ఆయన ఎంత ప్రేమామయుడై ఉన్నాడో తెలుసుకోవడానికి గొప్ప మార్గమైంది. దేవుడు శిక్షించేది కీడు కోసం కాదు, మనలను మరణానికి అప్పగించాలని కాదు, కానీ కేవలం ఆయన యొక్క ప్రేమను మనం తెలుసుకోవడానికి మాత్రమే ఆయన మనల్ని శిక్షిస్తూ ఉంటాడు. మనం మరణంలోనికి ప్రవేశించకుండా, మనం నశించిపోకుండా దేవుడు మనల్ని కాపాడుతూ ఆయన మనతో ఎల్లప్పుడూ నడుస్తూ ఆయన మనలను ముద్దాడేవాడిగా చేసుకోవడానికి మనలను అనేక కష్టాల ద్వారా, అనేక విపత్తుల ద్వారా, అనేక శ్రమల ద్వారా ఆయన మనలను తన మార్గంలోనికి తీసుకుంటాడు. ఆయన తన మార్గంలోనికి మనలను మళ్లించుకుంటాడు. ప్రియ సోదరి సోదరుడా, నిజంగా మీరు గమనించినట్లయితే దేవుని ప్రేమ ఎల్లప్పుడూ గొప్పది. నిజంగా ప్రతి ఒక్కరి జీవితంలో అదే జరుగుతూ వస్తుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక విపత్తు, ఏదో ఒక ఆపద, ఏదో ఒక శోధన ఖచ్చితంగా ఉంటుంది. క్రైస్తవుని జీవితం పూలబాట లాంటిది కాదు, కానీ అది శ్రమల బాట. ఆయన శ్రమల గుండా మనల్ని తీసుకుని వెళ్తూ ఆయనకు నచ్చినట్టుగా, ఆయన మెచ్చే విధంగా మనలను మలుస్తూ
ఆయన కొరకు వాడబడే గొప్ప పాత్రలుగా ఆయన తయారు చేసుకుంటాడు. మీ జీవితంలో వచ్చే కష్టాలను బట్టి ఎన్నడూ దేవుణ్ణి తృణీకరించవద్దు ప్రియ సోదరులారా. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఆయన మనల్ని విరగొట్టవలసిన వాడై ఉన్నాడు. అనేక సార్లు మనము ఆయనకు లోబడిన పరిస్థితుల్లో ఆయన మన కాళ్ళను విరగొట్టి ఆయన తన మార్గంలోనికి తీసుకుని వాడై ఉన్నాడు. ఎన్నడూ ఆయన యొక్క గద్దింపులు తృణీకరించవద్దు. కానీ ఒకటే ప్రార్థన చేయండి. ఆయన వాగ్దానం చేశాడు, కష్టంలో యందు నా కృప నీకు చాలినంత కృపనిస్తాను అని. ఎలాంటి పరిస్థితులు ఎదురొచ్చినా ఆయన యొక్క కృప మనకు ఉంటే ఈ లోకంలో అదే చాలు. అంతకంటే గొప్ప భాగ్యం లేదు. ప్రియ సోదరులారా, దేవుడు మనలను మన కష్టాల్లో ఇంకా దగ్గరగా చేరి మనలను ఆయన భుజాలపై ఎక్కించుకొని ఆయన మనలను ముద్దాడు వాడై ఉన్నాడు. మన పట్ల ఇంకనూ అధికమైన దయను చూపేవాడుగా ఆయన ఉన్న గొప్ప తండ్రి, ఆయన పరమ తండ్రి మనకు. కనుక ప్రియ సోదరులారా, ఎల్లప్పుడూ మన జీవితాన్ని ఆయన గద్దింపుకు లోబడుతూ ఆయన యొక్క అడుగుజాడలను అనుసరిస్తూ ఆయనే మనకు గొప్ప కాపరిగా ఉండాలని ఆయన వైపు ఎల్లప్పుడూ చూస్తూ ఆయన్ని అనుసరిద్దాం. ఆయన పాదముద్రలను అనుసరించి నడుపుతాం. ఆయన స్వారూప్యంలోనికి మనం కూడా మార్చబడదాం. ఎల్లప్పుడూ ఆయన ప్రేమను దయను మనలో నింపుకుందాం. అంతం వరకు, ఎత్తబాటు వరకు స్థిరమైన భక్తి జీవితంతో యథార్థవంతులుగా జీవిస్తూ ఎత్తబాటు వరకు స్థిరంగా ఉంది. అలాంటి గొప్ప కృపను దేవుడు మనకు నిండుగా అనుగ్రహించుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు మీరు చదవాల్సిన అనుదిన వాక్యపట్నం లేవీకాండం 19-20 అధ్యాయం. మీరు విన్న ఈ అంశం అనేక మందికి షేర్ చేయండి. దేవుని యొక్క సువార్తను అనేక మందికి పంచుదాం ప్రియ సోదరులారా. అందుకు మీ వంతు భాగంగా ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. సత్యాన్ని అనేక మందికి పంచండి. మేము ప్రతిరోజు చేసే ఈ యొక్క కుటుంబ బలిపీఠం అనే అంశం మీకు చేరుటం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. మందకు ముందు నడిచావు, మార్గమైన మంద కాపరి. మందకు ముందు నడిచావు, మార్గమైన మంద కాపరి. మాదిరి చూపి మందలో చేర్చి, మాదిరి చూపి మందలో చేర్చి కాచావు మంచి కాపరి. ఓ కాపరి, ఓ కాపరి, మా కాపరి, నా కాపరి. ఓ కాపరి, ఓ కాపరి, మా కాపరి, నా కాపరి. ఆత్మలను కాచావు, ఆత్మ కాపరి. గొర్రెలను కాచేటి గొప్ప కాపరి, గొప్ప కాపరి. ఆకలి గునినా నీ గొర్రెను పచ్చిక బయలకు చేర్చావు. ఆకలి గునినా నీ గొర్రెను పచ్చిక బయలకు చేర్చావు. ఆకలి తీర్చి దాహము తీర్చి, ఆకలి తీర్చి దాహము తీర్చి కాచావు మంచి కాపరి. కాచావు మంచి కాపరి. ఓ
ఓ కాపరి ఓ కాపరి మా కాపరి నా కాపరి ఓ కాపరి ఓ కాపరి మా కాపరి నా కాపరి ఆత్మలను కాచావు ఆత్మ కాపరి గొర్రెలను కాచేటి గొప్ప కాపరి గొప్ప కాపరి కాపరులకు నీవే ప్రధాన కాపరి గొర్రెల కోసం ప్రాణమే పెట్టావు కాపరులకు నీవే ప్రధాన కాపరి గొర్రెల కోసం ప్రాణమే పెట్టావు కునికి నీవు నిదురించబోవు కునికి నీవు నిదురించబోవు కాచెదవు కలకాలం కాచెదవు కలకాలం ఓ కాపరి ఓ కాపరి నా కాపరి నా కాపరి ఓ కాపరి ఓ కాపరి నా కాపరి నా కాపరి ఆత్మలను కాచావు ఆత్మ కాపరి గొర్రెలను కాచేటి గొప్ప కాపరి దారి ఏదు కానక తిరుగులాడుచుండగా మార్గమైతివి దప్పిగొనిన నాకు జీవజలము నీయా బండవైతివి దప్పిగొనిన నాకు జీవజలము నీయా బండవైతివి ఆత్మలను కాచావు ఆత్మ కాపరి గొర్రెలను కాచేటి గొప్ప కాపరి గొప్ప కాపరి గొప్ప కాపరి గొప్ప కాపరి